రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటు చేసుకుంది. రాజు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బార్బర్ రాజును గొంతు కోసి హత్య చేసి అతి కిరాతకంగా హత్య చేశాడు మరో బార్బర్. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్లో నిందితుడు లొంగిపోయాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి బంధువుగా గుర్తించారు. తెల్లవారుజామున నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నార్సింగి విలేజ్ కుమారి బస్తీలో ఉన్నటువంటి రాజు అనే చెప్పి బార్బర్ పనిచేస్తాడు. ఆయన ఏజ్ 47 ఇయర్స్ అబౌట్. ఆయన మర్డర్ జరిగిందని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రాగా మా నైట్ డ్యూటీ ఆఫీసరు వెరిఫై చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వివరాల్లోకి వెళ్తే రాజు అని చెప్పేసి 47 ఇయర్స్ ఏజ్ అయిన బార్బర్ షాప్ నడిపించుకుంటాడు. అక్కడే నార్సింగి విలేజ్ ప్రాపర్ వాళ్ళకి తర్వాత వాళ్ళ బంధువులకి వాళ్ళ బంధువు అయినటువంటి ప్రవీణ్ కుమార్ అని చెప్పే అతనికి కొన్ని రోజుల నుంచి పడట్లేదు, ఇద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు నడుస్తున్నాయని చెప్పేసి తెలిసింది. నైట్ అబౌట్ 1 to 2 మధ్యలో ఈ ప్రవీణ్ రాజు ఎవరైతే ఉన్నారో రాజుని గొంతు కోసి చంపడం జరిగింది. వీళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రవీణ్ కుమారు లేదా అతని ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఉంటారని చెప్పేసి అనుమానం పడుతున్నారు. దాంట్లో మేము రాజు వాళ్ళ వైఫ్తో కంప్లైంట్ ఆమె ఇస్తే తీసుకోవడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు ఒకటి మర్డర్ కేసు కట్టినాము. గొంతు కోసాడు సార్. అదే బార్బర్ షాప్లో ఉన్నటువంటి గడ్డం చేసే కక్షతోన బ్లేడ్ పెట్టి అది గొంతు కోయడం. నార్సింగిలో దారుణ హత్య జరిగింది. బంధువే కాలయముడయ్యాడు. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే నార్సింగ్ లోని రాజు అనే వ్యక్తిని ఒక కిరాతకంగా గొంతు కోసి హత్య అయితే చేశారు. ముఖ్యంగా హత్య చేసి కూడా ఆ వ్యక్తి కూడా నేరుగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో అయితే ప్రస్తుతం లొంగిపోయాడు. చుటవుటన ఆ ఘటనా స్థలానికి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే చేరుకొని హత్య జరిగిన విధానం కూడా పూర్తిగా పరిశీలించారు. ప్రస్తుతం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం దీనిపై కేసు అయితే పోలీసులు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా ఈ హత్యకు గల కారణాలు వచ్చేసి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రాథమికంగా చూసుకున్నట్లయితే కుటుంబ కలహాలతో ఈ హత్య జరిగినట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. అలాగే హత్య చేసిన వ్యక్తి కూడా దగ్గర బంధువుగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ రోజు జరిగిన ఈ ఘటన నార్సింగ్ పిఎస్ పరిధిలో అయితే చోటు చేసుకుంది. సుమారు రాజు అనే వ్యక్తి ఒక 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అక్కడ బార్బర్ గా అయితే పనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఇతని దూరపు బంధువు అయిన మరొక బార్బరే ఇతన్ని హత్య చేయడం కూడా ప్రస్తుతం పోలీసులకు ఒక షాక్ గురి చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి కుటుంబ కలహాల ఉన్న నేపథ్యంలోనే అతను రాజును అయితే హత్య చేశాడు. రాజును హత్య చేసిన వెంటనే అక్కడ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడైతే లొంగిపోయాడు. ముఖ్యంగా వెంటనే స్థానికులు కూడా అక్కడ ఉన్న ఆ పరిస్థితిని చూసి కొద్ది భయాందోళనకు అయితే గురయ్యారు. వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ హత్య జరిగిన తీరుగా పరిశీలించారు. ఆ తర్వాత మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ఈ హత్యకు గల కారణాలు అలాగే ఈ వ్యక్తి ఎందుకు అతన్ని చంపాడనే కోణంలో ప్రస్తుతం విచారిస్తున్నారు. ముఖ్యంగా ఒక ప్రాథమిక నిర్ధారణ వచ్చేసి పోలీసులు అయితే ఒక కుటుంబ కలహాల ద్వారా జరిగినట్లయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. సునీల్. రైట్ కుమార్.